అలా నిజమైన ఆరోగ్యం శారీరకమైందా, మానసికమైందా, బుద్ధిపరమైందా, ఆత్మపరమైందా, టోటల్ కలిపితేనా? అంటే ఇప్పుడు సూర్యకిరణాలు తీసుకుని కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఈ భూమి అంతా ఎలా అయితే నడుస్తోందో అలాగే ఆత్మశక్తి ద్వారానే ఆందోళన, భయము, ఫియర్ ఆఫ్ డెత్ని జయించాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరైనా తెలిసిందంటే కనుక వెళ్ళి వాళ్ళెవరికో ఇలా జరిగింది, వీళ్ళెవరికో ఇలా జరిగింది, అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ అలా జరిగిందని చెప్తారు. వెంటనే అయితే ఆరోగ్యానికి ఆహార వ్యవహారాలకి సంబంధం ఏంటి? ఇప్పుడు మీ శరీరానికి ఏది అవసరమో, లేకపోతే ఏది బలమో, ఏది శక్తినిస్తుందో అది ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం శ్రీ 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 సుమిత్రానంద సరస్వతి గారితో మనం ఉన్నాం. వారు ప్రణవాశ్రమాన్ని స్థాపించి ఇంతకు ముందర మనం చేసిన ఇంటర్వ్యూలో ప్రభావతి గారుగా పూర్వాశ్రమ నామంలో వారు ఉండేవారు. వారుతో అనేక సాంగత్యాలు, సజ్జన సాంగత్య కార్యక్రమాలు మనం చేశాం. సమాజానికి ఉపయోగపడే ఎన్నో విషయాల్ని వారు అందించారు. అలాగే ఎంతోమంది మహిళల్లో వారు చైతన్యాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఆధ్యాత్మికత అంటే ఏదో చాలా దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనే దగ్గర నుంచి చాలా సామాన్యులకి సర్వసాధారణమైన జీవన విధానంలో అందించడం జరుగుతూ ఉంది. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అమ్మ. నమస్తే రవిశాస్త్రి గారు. ప్రేక్షకులందరికీ నమస్తే. మీరు దీక్ష తీసుకున్న తర్వాత మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా చాలా కృతజ్ఞతలు. సంతోషం. అమ్మ, ఇప్పుడు చాలామందికి ఉండే సమస్య, ఇప్పుడు బయట పెద్ద వ్యాపారంగా మారిన సమస్య ఆరోగ్యం. ఆరోగ్యం అంటే ఏమిటి? అంటే చాలామంది ఓన్లీ శరీరానికి ఆరోగ్యం ఉంటేనే ఆరోగ్యం అనుకుంటున్నారు, మనసు బాగుంటేనే అంటున్నారు, బుద్ధిపరంగా ఉండాలి అంటున్నారు, ఆత్మపరంగా ఉండాలని. అలా నిజమైన ఆరోగ్యం శారీరకమైందా, మానసికమైందా, బుద్ధిపరమైందా, ఆత్మపరమైందా, టోటల్ కలిపితేనా? నిజమైన ఆరోగ్యం ఆత్మపరమైన ఆరోగ్యం. ఆత్మకి ఆరోగ్యం అంటూ ఏమీ లేదు. ఆత్మశక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం గుర్తించగలిగితే సరిపోతుంది. అయితే మానసిక ఆరోగ్యమే శారీరక ఆరోగ్యం అండి. అంటే మనస్సు బాగోకపోతే మీరు ఎంత డబ్బు ఉన్నా, చుట్టూ ఎంతమంది బలగం ఉన్నా ఏది మీకు రుచించదు, లైఫ్ని ఎంజాయ్ చేయలేరు. కాబట్టి మానసిక ఆరోగ్యం తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోవాలి. జనులందరూ శారీరక ఆరోగ్యం శ్రద్ధ తీసుకుంటున్నారు, కానీ మానసిక ఆరోగ్యం వైపు దృష్టి పెట్టాల్సిందే. లేకపోతే ఆరోగ్యం బాగుండదు, మిగతా ఆరోగ్యం బాగుండదు. ఆత్మగా అన్నప్పుడు వేరేగా అంటే ఆత్మకి ఆరోగ్యం అంటే ఏముండదండి, ఉన్న చైతన్యము. అంటే ఇప్పుడు సూర్యకిరణాలు తీసుకుని కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఈ భూమి అంతా ఎలా అయితే నడుస్తోందో అలాగే ఆత్మశక్తి ద్వారానే అంతా నడుస్తోంది కదా. అయితే అది గుర్తించాలి అని తెలియదు. అంటే దాంతోటే మనిషి అన్నీ నడుస్తున్నా కూడా తాను ఎక్కడి నుంచి ఈ తేజస్సు వస్తుంది, ఎక్కడి నుంచి ఈ శక్తి వస్తుంది అని గుర్తించలేక వచ్చే ఇబ్బంది ఇది. ఎప్పుడైతే అలా గుర్తించగలుగుతారో అక్కడి నుంచి వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా అటువైపు జర్నీ అటువైపు వెళ్ళినప్పుడు ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుంటుంది.
అది దానికి సంబంధించినంత వరకు. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు అన్నంగానే మనిషిలో మొదలయ్యేది భయము, ఆందోళన. ఈ భయము, ఆందోళనని ఇంకా ఎక్స్ట్రీమ్ అయితే ఫియర్ ఆఫ్ డెత్. ఓకే, ఈ మూడిటిని జయించాలి అంటే, ఆందోళన, భయము, ఫియర్ ఆఫ్ డెత్ని జయించాలి అంటే ఏం చేయాలి? ధ్యానము ఒక ఉపాయము. తనని తాను తెలుసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి, భయం పోగొట్టడానికి. ఎందుకనంటే తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేనప్పుడే భయం వస్తుంది. తను ఏ శక్తి మీద ఆధారపడి జీవిస్తున్నాడో తెలియకపోతే భయం వస్తుంది. తనలో ఉండే దివ్యత్వము, దైవత్వము గుర్తించలేక భయపడతాడు మనిషి. ఎప్పుడైతే గుర్తించగలుగుతాడో ఈ భయం పోతుంది. అంటే తాను శరీరమని కలిసిపోవడం వల్ల వచ్చే ఇబ్బంది, అది మనకి మహాత్ములందరూ నిరూపించి చూపించారు. రమణ మహర్షి, రామకృష్ణులు అందరూ కూడా శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఈ అనారోగ్యము నాకు కాదు శరీరానికి అనుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి కదలలేదు. వైద్యులు వాళ్ళ దగ్గరకు వచ్చి వైద్యం చేసినా మత్తు తీసుకోకుండా చేయించుకోగలిగారు. శరీరానికి ఏ అనారోగ్యం వచ్చినా అది నాది అంటే నాకు వచ్చింది. ఇప్పుడు అట్లీస్ట్ మోకాళ్ళ నొప్పి వచ్చింది అనుకోండి, మోకాళ్ళ నొప్పి వస్తే చాలా ఇంకా జీవితం అయిపోయింది అనుకుంటారు. వచ్చింది మోకాలికి, తీసుకున్నది ఇక్కడ. నా మోకాలు నొప్పి అన్నారనుకోండి, నొప్పి ఇక్కడ భరించాలి, ఇక్కడ భరించాలి. మోకాలు నొప్పి అన్నారనుకోండి, ఇక్కడ ఒకటే భరిస్తారు. నా చేయికి దెబ్బ తగిలిందన్నారనుకోండి, చేతి దెబ్బ పెయిన్ భరించాలి, నా చెయ్యి అనేది కూడా భరించాలి. ఈ రెండు కలిపేసుకుంటాడు మనిషి. అలా కలుపుకోకుండా ఈ శరీరముని నడిపేది లోపల ఉండే ఆ దివ్యత్వము అని ఎప్పుడైతే గుర్తిస్తారో, శరీరానికి అనారోగ్యం వస్తే మందు వేసుకోవచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నా అని తీసేసుకోవడం మొదలు పెడితే కనుక వెంటనే భయం వస్తుంది. ఆ భయం ఏం చేస్తుందంటే చుట్టూ అందరినీ కూడా కంగారు పెడుతుంది. నాకేదో అయిపోతుంది, నేనేదో అయిపోతున్నాను, అర్జెంటుగా ఇవన్నీ సెటిల్ చేసేయాలి, అర్జెంటుగా ఇవన్నీ చూసేయాలి, వీళ్ళందరూ ఏమైపోతారు, అప్పుడే దేవుడికి దండం పెట్టేసుకోవడం, అప్పుడే అందరికీ అప్పచెప్పేయడం, అప్పుడే అన్నీ. ఆ మనస్సు ఏమైపోతుందంటే వేగం అయిపోతుంది. బ్రెయిన్ పనిచేయటం మానేస్తుంది భయంతో. ఇమీడియట్లీ బాధ, దుఃఖం, భయం అన్నీ కలగలిసిపోతాయి. అటువంటి మానసిక పరిస్థితిలో ఉన్న మనిషిని పూర్వం అయితే ఎవరైనా వెళ్ళి ధైర్యం చెప్పేవారు. ఇప్పుడు ఎవరైనా తెలిసిందంటే కనుక వెళ్ళి వాళ్ళెవరికో ఇలా జరిగింది, వీళ్ళెవరికో ఇలా జరిగింది, అక్కడ ఇలా జరిగింది, ఇక్కడ అలా జరిగిందని చెప్తారు. వెంటనే ఇంకొంచెం భయం ఏర్పడుతుంది. అందుకని నేనేం చెప్తానంటే, ముందు అనారోగ్యం వచ్చినప్పుడు ఈ అనారోగ్యంకి ట్రీట్మెంట్ ఫస్ట్ తీసుకుంటూ కొంచెం విచారణ. ఈ అనారోగ్యము నా శరీరానికి కదా వచ్చింది, నేనైతే ఉన్నాను ఇంకా. ఇది మనం గుర్తుపెట్టుకుంటే కనుక ఆ భయం సగం తగ్గిపోతుంది. ఎక్కడో చోట మానసికంగా కొంచెం ఉంటుంది అనారోగ్యం అంటే ఒక ఫియర్. ఆ ఫియర్ చిన్నప్పటి నుంచి మనకు అలవాటైపోయిన ఫియర్ అది. దాని ద్వారా వచ్చే ఇబ్బంది ఇంకొంచెం పెంచకుండా, చుట్టూ ఉండే వాళ్ళందరినీ భయపెట్టకుండా, బాధ పెట్టకుండా మనం ఉండాలి అని అంటే ఈ పెయిన్ని కొద్దిగా మన మనస్సులోకి తీసుకోకుండా, అంటే మన బ్రెయిన్లో రికార్డ్ అవ్వకుండా జాగ్రత్తగా ఒక విచారణ. అందుకే ఆ రోజుకి ఆ రోజు ఆ విచారణ రాదండి. ముందు నుంచి ఫస్ట్ నుంచి మన లైఫ్లో భాగంగా మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది సత్పురుషులు, సత్సంగము బోల్డ్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు రోజు ఎంతో కొంత విని మనకి మనం ధ్యానం చేసుకుంటూ, ఎందుకు ధ్యానం చేసుకోవాలి అంటే, ధ్యానం చేసినప్పుడు మీరు మీ శరీర ధ్యాస అంతా పక్కన పెట్టి ఈశ్వరుడి మీదో లేకపోతే భూమధ్య స్థానమో లేకపోతే ఎక్కడో చోట హృదయ స్థానంలోనో మీరు దృష్టి పెడతారు. కాబట్టి మీ శరీరంకి సెపరేట్ అవుతారు. అంటే ధ్యానంతో శరీరానికి కొంచెం సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయితే తప్పించి ఈ భయం అప్పటికప్పుడు తగ్గదు. ఎప్పుడైతే అలా మీరు ధ్యానంతో నేను వేరు, నా శరీరం వేరు అనే దృష్టి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఒకవేళ అనారోగ్యం వచ్చినా వెంటనే నాకు వచ్చింది అని అనిపించదు, శరీరానికి వచ్చింది. అప్పుడు సగం భయం పోయింది.
ఈ శరీరం ఉండదేమో అన్న ఒక్కటే ఉంటుంది తప్పించి రెండోది ఉండదు. లేదంటే నాకే రావాలా, అందరూ బాగానే ఉన్నారు కదా, ఇది నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. ఈ భయము ఇంకా దూరం వెళ్ళి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. లేకపోతే నన్ను ఎవరైనా ఏమైనా చేసేసారేమో అనే భయం, దాంతోటే కదా వీళ్ళు చేతబడి చేశారు, వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారు. పూర్వం రోజులు కాదు కదండి, ఇప్పుడు చేతబడి చేయాలంటే లక్షల్లో ఖర్చు. ఎందుకు చేస్తారు ఎవరైనా అంటే ఆ మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతారు. సో అలా వెళ్ళకుండా ఉండాలి అని అంటే లైఫ్లో తన జీవన విధానంలోనే తనతో తాను ఉండడము, అంటే నాతో నేను ఉండడము అనేది ప్రాక్టీస్ చేయాలి. అది ధ్యానంలోనే కుదురుతుంది. కళ్ళు మూసుకుంటే సగం ప్రపంచం పోయింది, ఔటర్ ప్రపంచం. ఇంకా లోపల ప్రపంచం ఉంది. ఆ లోపల ప్రపంచం ఏంటి, నాకు జరిగిపోయిన విషయాలు, జరగబోయేవి, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ పని, ఇవి వస్తాయి. అంటే సగం ప్రపంచం వదిలేశాను, ఇంకా సగం ప్రపంచం అది నాది, నేను ఆపితే ఆగుతుంది. నిన్న విషయాలు ఏవో గుర్తొచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఎందుకు నాకు, నేను ధ్యానం చేసుకుంటున్నాను కదా అని ఎప్పుడైతే మనం తలుచుకుంటామో నిన్నటి విషయాలు పోతాయి. భవిష్యత్తుకు వెళ్ళినా నేను ఇప్పుడు భవిష్యత్తులో నేనేం చేయలేను కదా అని మనం దాన్ని డ్రాప్ చేయొచ్చు. అంటే నా లోపల ప్రపంచాన్ని నేను పట్టుకోగలుగుతాను. అప్పుడు ఎప్పుడైతే అలా పట్టుకోగలుగుతామో నా థాట్స్ అంతా పక్కకు వెళితే నేను అనేది కరెక్ట్గా తెలియబడుతుంది. తెలిస్తే ఓ నేను ఈ శరీరంలో ఉన్నాను అని తెలుస్తుంది. అంటే అప్పుడు నా శరీరం అవ్వదు, ఈ శరీరంలో నేనున్నాను అనే సెపరేషన్ వస్తుంది. అలాంటి సెపరేషన్ రావాలి అని అంటే 24 hours ఇచ్చాడండి భగవంతుడు. 24 hours శరీర పనులకే నేను చేసుకుంటే రేపొద్దుటి కాలిపోయే శరీరము నాకు కూడా రాదని తెలుసు, ఇది పక్కకు వెళ్ళిపోతుందని తెలుసు. తెలిసి కూడా మనం దీంతోటే ఉన్నామంటే భయం తప్పదు. మరి ఎప్పుడైతే అలా చేస్తారో అది తగ్గుతుంది, భయం తగ్గుతుంది. అయితే ఆరోగ్యానికి ఆహార వ్యవహారాలకి సంబంధం ఏంటి? ఆహారము 6వ వంతు మనసు కింద మారుతుంది. అంటే మానసికంగా కూడా ఆహారము పనిచేస్తున్నప్పుడు శరీరానికి ఎందుకు పనిచేయదండి? ఇప్పుడు మీ శరీరానికి ఏది అవసరమో, లేకపోతే ఏది బలమో, ఏది శక్తినిస్తుందో అది ఇస్తే కరెక్ట్గా పనిచేస్తుంది తప్పించి అనవసరమైన చెత్త అంతా శరీరంలో పోసారనుకోండి, అది చాలా కష్టపడాల్సి ఉంటుంది. అది మీరు యంగ్ ఏజ్లో 20-30 లోపు అయితే కనుక చాలా షార్ప్గా మీరు వర్క్ చేస్తారు కాబట్టి కొంత డైజెషన్ అవి అయ్యి కొంత ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఆఫ్టర్ 30 తర్వాత ఇంకా మనం అంత వర్క్ చెయ్యం పూర్తిగా. అప్పుడేమవుతుంది అని అంటే ఈ శరీరము అవుట్లెట్ అంటే బయటికి పంపించే, నవరంధ్రాల్లోంచి బయటికి పంపించే తగ్గిపోతుంది కాబట్టి అనారోగ్యం గట్టిగా వస్తుంది. అయితే ఇక్కడ ఆహారం దగ్గర ఒక అవేర్నెస్ కావాలి. ఆహారము ఆరోగ్యము కొరకు. ఈ స్లోగన్ ఎవరికి నచ్చదండి. ఆహారము రుచి కొరకు, ఈ స్లోగనే నచ్చుతుంది. ఆహారము ఆరోగ్యము కొరకు అన్న విషయం మర్చిపోయారు అసలు. మన పూర్వీకులు అందుకే సంవత్సరంలో కొన్ని పండుగలు పెట్టి ఆహారము రుచి కొరకు అన్నది ఆ పండుగల్లో మాత్రమే తీసుకునేవారు. మిగతా టైం అంతా ఆరోగ్యం కొరకు మాత్రమే తీసుకున్నారు. అందుకు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఆ పండుగల్లో కూడా కాలం మారినప్పుడు వచ్చే బలం కోసం, ఎనర్జీ, శక్తి కోసం, అలా ఋతువులు మారినప్పుడల్లా వచ్చే వీక్నెస్ లేకపోతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ తట్టుకోవడానికి దానికి తగ్గ పిండి వంటలు పెట్టి మనకి ఏర్పాటు చేశారు. మన సంస్కృతి అంటే గొప్ప సైన్స్ అండి. ఏ సైన్సు? శారీరక మానసిక ఆరోగ్యము, ఈ రెండింటిని అందించేదే మన సంస్కృతి. అప్పటి ఋషులు, అప్పటి మునులు అంటే ఇప్పుడు సైంటిస్టుల కింద లెక్క. వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేశారు. ప్రపంచ దేశాల్లో ఎవ్వరూ చేయలేదు ఇంత రీసెర్చ్. ఒక భారతదేశంలో ఋషులు మునులు మాత్రమే ఇంత రీసెర్చ్ చేసి మనిషి ఎంత ప్రశాంతంగా జీవిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాడని చెప్పి అడే పక్కకు వెళ్లకుండా ఉండడం కోసము మన జీవన విధానంలోనే, మన సంస్కృతిలో ఆహారము, వ్యవహారము, జీవించే పద్ధతి అన్నీ కరెక్ట్గా ఫిట్ చేశారు వాళ్ళు.
బ్రిటిష్ వాళ్ళు వచ్చాక మనం ఒకసారి ఒక కన్ను అటు వేయడం మొదలుపెట్టాం. మన కాలమాన పరిస్థితుల ప్రకారం మన వస్త్రం అన్నీ మన జీవన విధానంలో పెట్టారు. సో ఇప్పుడు ఏం చేసాము, వాళ్ళని చూసి మనం నేర్చుకుని అన్నీ పక్కకు వెళ్ళాం. ఆహారం కూడా ఏ భూమి మీద అయితే మీరు ఉన్నారో ఆ భూమి మీద తగ్గ పంట భగవంతుడు మనకి ఇచ్చేసాడు. అది మానేసి మీరు ఏం తిన్నా, అంటే మీ 4 ఫాదర్స్ నుంచి వాళ్ళు ఏం తిన్నారో ఆ ధాతువు, ఆ వీర్య కణాలు మీరు తెచ్చుకున్నారు, అంటే ఆ జీన్స్. అప్పుడు ఆ ఆహారం డైజెషన్ అవుతుంది తప్పించి ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్న ఆహారం మనకి డైజెషన్ అవ్వదండి. భగవంతుడు సృష్టిలోనే మీరు ఎక్కడైనా చూడండి, చలి దేశాల్లో వీటు అంటే హీటును పుట్టించడానికి ఆ గోధుమలు పండడం, ఇక్కడ ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ధాన్యాలు పండడం, అంటే ఆ నీరు తీసుకుని ధాన్యం వస్తుంది. మళ్ళీ నీటితో అన్నం వండుతాం మనం, మళ్ళీ అందులో మనము తప్పనిసరిగా రసం కానీ పులుసులు కానీ ఇంకా నీటితోటే తీసుకుంటాం. మనం 80% నీరుతోటి మన ఆహారం ఉంటుందండి. టోటల్ ఆహారం 80% నీటితో ఉంటుంది మనకి. అప్పుడు ఆ సన్ రైజ్ని తట్టుకునే శక్తి వస్తుంది. యూట్యూబ్ పుణ్యమా, లేకపోతే ఛానల్స్ పుణ్యమా, లేకపోతే టీవీలు పుణ్యమా, న్యూస్ పేపర్లు పుణ్యమా అంటూ ఎక్కడెక్కడయో పట్టుకొచ్చి అన్నీ దాని నిండా చెప్తే జనం ఆరోగ్యం అనగానే ముందు ఆ హెడ్డింగ్ చూసి అర్జెంటుగా చదివి ఇంట్లో అందరికీ అది ఏర్పాటు చేస్తుంటే అనారోగ్యం ఫస్ట్ వచ్చేది. ఇది తప్పనిసరిగా తల్లులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వంటిల్లు వాళ్ళదే కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గృహిణి ధర్మం అంటే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండడానికి వండే ఆహారమే తప్పించి బజారు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టినవి అన్నీ తినేసి తమస్సు రజస్సు అన్నింటినీ తెచ్చుకుని మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆహారం దగ్గర చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఒట్టి సాధనలోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా తెలుస్తుంది. ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరానికి ఏది పడుతుంది ఏది పడదు, శరీరం ఏది రిజెక్ట్ చేస్తుంది, ఎలా ఉంటుంది అనేది ధ్యానంలో అయితే మనం ఆ ఏకాగ్రత వస్తుంది కాబట్టి తెలుస్తుంది. నేనే ఉదాహరణ, న్యూట్రిషన్ చదువుకుని నాకు కాదనుకునేదాన్ని, ఎవరికైనా సలహా చెప్పడానికి తప్పించి. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ ఏకాగ్రతలో తెలిసేది ఆరోగ్యము ఎంత ఇంపార్టెన్స్ అనేది. అక్కడి నుంచి ఆహారం తీసుకుంటే ఇప్పుడు ఎంత వర్క్ చేసినా ఆహారం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ ఆహారంతో ఎక్కువగా ఎనర్జీ ఉంటుంది మనకి. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా తినేస్తే కనుక చాలా అనారోగ్యం. వండేవాడు వడ్డించేవాడు వండిన పదార్థము అన్నింటి నుంచి అనారోగ్యం వస్తున్నప్పుడు జనులకి భయము బెంగ బాధ దుఃఖము రాకుండా ఎందుకుంటాయి? అన్ని నెగిటివిటీలు అన్నీ తీసుకుంటున్నప్పుడు అన్నింటి నుంచి తప్పనిసరిగా అవి మన కూడానే ఉంటాయి. దానికి ఎంత రెమెడీలు చేసినా ఎన్ని చేసినా కష్టమేనండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చిన్న పిల్లలకు కూడా అలవాటు చేసేస్తారు. మీరు ట్రైన్లో కానీ లేకపోతే ఎక్కడికన్నా చూస్తే బాధ అనిపిస్తుంది. చాలా చిన్న పిల్లలకి ఎలాంటి ఆహారం పడితే అలాంటి ఆహారం ఇచ్చేస్తారు. అదేంటి అలా ఇచ్చేస్తారంటే పోన్లేండి ఏం పోయింది నేర్చుకుంటాడు తర్వాత భవిష్యత్తులో ఒకేసారి రాదంటారు. ఆ చిన్న పేగు ఎంత ఇబ్బంది పడుతుందనేది తల్లులు ఎందుకు గుర్తించట్లేదో అర్థం కాని విషయం అసలు. ఇది ఆహారంలో చాలా కష్టం. సాత్విక ఆహారంతో చక్కగా ఇంట్లో ప్రేమగా వండిన ఆహారము డైజెషన్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఎవరైతే వండుతున్నారో వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు కాబట్టి మనం తినాలని చాలా ప్రేమతో పెడతారు కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటారు. అయితే పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడితే అంటారు. ఆరోగ్యము అనారోగ్యము అనేది పూర్వం చేసిన కర్మలను బట్టి వస్తుంది అంటారు. కర్మల బట్టి వస్తున్నప్పుడు ఆ కర్మ ముందన్నే రాసి ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ఆ కర్మని మేనిఫెస్ట్ చేయడానికే మనం ఈ ఆహార వ్యవహారాలతో ఆ కర్మ రావడం కోసమే ముందర నుంచి ప్లాన్ చేసుకొని అక్కడ పోయి పడుతున్నామా? కర్మలకి ఆరోగ్యానికి
ఆ కర్మను మేనిఫెస్ట్ చేయడానికే మన అలవాట్లు అలాగా ఉంటున్నాయా? వీటికి క్లారిటీ. ఇప్పుడు మీరు రోడ్డు మీద నడుస్తూ పడిపోయారు అనుకుందామండి, దెబ్బ తగిలింది. పూర్వజన్మ కృతం పాపం కదా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్లకుండా ఉండట్లేదు కదా. ఒకవేళ వెళ్ళారు, వైద్యం చేయించుకున్నారు, వచ్చారు అనుకుందాం. పూర్వజన్మ పాపాన్ని నేను ప్రారంధం అనుభవించాలని తీసుకోవట్లేదు ఒకటి. రెండవది, పోనీ వెళ్ళట్లేదు, మనం ఈ ప్రారంధాన్ని అనుభవిస్తున్నాం అన్నప్పుడు అదేదో దెబ్బ తగిలింది అన్నప్పుడు ఈ కర్మ తొలగిపోవాలని చెప్పి ఇంకొంచెం ఆ దెబ్బని రాపిడి చేసి పెంచట్లేదు కదా, అవగొట్టేద్దామని పెంచట్లేదు కదా. సో ఎప్పుడూ కూడా పూర్వజన్మ పాపం కృతం వ్యాధి రూపేణ అని అంటే ఆ వ్యాధి ఈ వ్యాధులు కాదండి, ఈ చిన్న చిన్నవి కాదు. అది ఆల్రెడీ పుట్టుకతో వచ్చే వ్యాధులు ఉంటాయి. పుట్టుకతో చాలా రకాల వ్యాధులు వస్తాయి, అది పూర్వజన్మ పాపం. మిగతావన్నీ స్వయంకృత అపరాధం. ఈ విషయం తెలుసుకోవాలి జనులు. అందులో కలిపేస్తారు, రెండు కలిపేయకూడదండి. జన్మతః కొన్ని అనారోగ్యాలు వస్తాయండి. హార్ట్లో హోల్ ఉండడం, లేకపోతే పోలియో రావడం, బ్లైండ్గా పుట్టడం, అయితే పుట్టుకతోటే షుగర్తో పుట్టడం, ఇలా జన్మతః వచ్చేవి ఏవైతే ఉన్నావో మీకు అవి పూర్వజన్మ కృతం పాపం. ఆల్రెడీ తెచ్చుకుని ఆభరణాల కింద వచ్చేసాడు, అది కర్మ. దాన్ని వాడి కర్మను వదిలేయలేం, దానికి వైద్యం చేయించుకుంటారు. అవును, మిగతా మీరు ఈ జర్నీ జరుగుతుండగా వచ్చేవన్నీ కూడా మన స్వయంకృత అపరాధాలు. అది ప్రారంధంలోకి మనం తీసేయకూడదు. అయితే వాడిని ఓదార్చటం కోసం, నాయన నువ్వు తెచ్చుకోలేదమ్మా, ఎప్పుడో చేసావు వచ్చింది అని చెప్పడానికి ఓదార్చటం కోసం చెప్తారు. అది నిజం అనుకోకూడదు. జన్మతః వచ్చే అనారోగ్యాలు మాత్రమే పూర్వజన్మ పాపం కృతం వ్యాధి రూపేణ వచ్చిందని చెప్పాలి. మిగతావన్నీ స్వయంకృత అపరాధము. 70 ఏళ్ళు వచ్చాక 60 ఏళ్ళు వచ్చాక క్యాన్సర్ వచ్చిందంటే అది పూర్వజన్మ పాపం ఎలా అవుతుందండి? 50 ఏళ్ళకో 40 ఏళ్ళకో వచ్చేసింది అనుకోండి, ఇంకా ముందుగానే పాడు చేసుకున్నాడని అర్థం. ఎక్కడైతే క్యాన్సర్ కణాలు అనేవి ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటుంది. ఎక్కడైతే రెసిస్టెన్స్ తగ్గిందో అక్కడ అది బయటపడుతుంది. ఆ పార్ట్లో రెసిస్టెన్స్ తగ్గితే ముందే బయటపడుతుంది. అప్పుడు దాన్ని ఎలా అని చెప్పగలుగుతారు మీరు చాలామందిని ఇంటర్వ్యూ చేస్తారు, మహాత్ముల్ని. వాళ్ళు చేసినప్పుడు చూస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఎన్ని సంవత్సరాల నుంచి బ్రతికి ఉన్నారు, ఎంత ఆరోగ్యంగా ఉన్నారని చూస్తే తెలిసిపోతుంది కదా. ఇప్పటికీ నేను చూశాను హిమాలయాల్లో 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఉన్న యోగులు ఉన్నారు. ఒక్క ట్యాబ్లెట్ వేసుకోకుండా ఏ అనారోగ్యం లేకుండా ఉన్నారు. వాళ్ళు ఎలా బతుకుతున్నారంటారు? మీరు కొండల్లో కోనల్లో లేకపోతే గిరిజనులు ఎవరినైనా చూడండి, 100 సంవత్సరాలు అంటే వాడికి సింపుల్ అది. ఎలా ఉంటున్నారు వాళ్ళు? ఎక్కడ నాగరికత పెరిగిందో అక్కడ అనారోగ్యం ఉందండి. జీవన విధానంలో నాగరికత. సైన్స్ డెవలప్ అయిన తర్వాత వాడుకోవచ్చు, తప్పు కాదు. దాని నుంచి వచ్చే రేడియేషన్స్ కానీ, దాని నుంచి వచ్చే అనారోగ్యం కానీ, హాయిగా పూర్వం అయితే సౌకర్యాలు లేవు కాబట్టి మీరు వండిన ఆహారం అప్పటికప్పుడు అందరూ పంచుకుని తినేవారు. మిగిలితే పక్కింటి వాళ్ళకి ఇచ్చేవారు. ఇంకా మిగిలితే కనుక అక్కడ ప్రాణులకు పెట్టేవారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇమీడియట్లీ ఫ్రిడ్జ్లో తోసేస్తారు. అంటే మృత కణాలు తయారవుతాయి వాటి నుంచి. అటువంటి మృత కణాలని మనం మర్నాడు తీసుకుంటాం. అప్పుడు జీవ కణాలు ఎలా ఉంటాయండి లోపల? చిన్న సింపుల్, దీనికి పెద్ద చదువుకోక్కర్లేదు. వాళ్ళు సర్ది అంటే పక్కన పెట్టేవారు. పూర్వం మనకి ఈ అన్నం మిగిలినా కానీ గేదెలకు వేసేవాళ్ళు, కుడితి రూపంలో వేసేసారు, గేదెలు ఉండే. ఇప్పుడు మనకి ఏంటంటే దోసపిండిని అయితే వారం రోజుల దాకా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చెబుతున్నా అన్నమాట. ఇడ్లీ పిండి అయితే 5-6 రోజులు ఈజీగా ఉంటుంది. ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క వ్యవహారము తాలూకు వచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో అది కర్మ అనుకోవడానికి లేదు అని చెప్పారు. సో అది శరీరాన్ని పాడు చేసేటటువంటి మన లైఫ్ స్టైల్ డిజార్డర్ కిందనే చూడాలా?
అనారోగ్యం అనేది మన లైఫ్ స్టైల్ డిజార్లోనే ఎంతోమందిని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎవరైతే అంటే టైం ప్రకారం తీసుకుంటారో, మంచి గుడ్ ఫుడ్ తీసుకుంటారో, అలాగే హెల్త్ వాళ్ళు తప్పనిసరిగా ఎక్సర్సైజ్ అన్నీ చేస్తారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారని మనం చూసేస్తున్నాం కూడా. ఇంకా బట్ ఏదైనా జీన్స్లోంచి వస్తే తప్పదు తప్పించి చాలా వరకు మెడిటేషన్లో కూడా చాలా వరకు మెడిటేషన్లో బ్రెయిన్ వేగం తగ్గితే కూడా తక్కువ అనారోగ్యం వస్తుందండి. సో ఆహారం అయితే మాత్రం తప్పనిసరిగా కేర్ తీసుకోవాల్సింది. ఇప్పుడు వండింది అవర్స్ బేస్ చేసుకుని అది పాడవడం మొదలు పెడుతున్నప్పుడు అది 24 hours 30 hours 40 hours మీరు ఫ్రిడ్జ్లో పెట్టి పాడవలేదు అని మీరు అనుకుంటే కనుక ఆల్రెడీ దానికి సంబంధించినంత వరకు మృత కణాలే ఉంటాయి. కాబట్టి అది తప్పనిసరిగా అనారోగ్యం. మనం మన పూర్వీకులను తీసుకుంటే ఎవరినో తీసుకోక్కర్లేదు, మన అమ్మ వాళ్ళ ఆరోగ్యాలు చూసుకున్నా మనకు తెలిసిపోతుంది. ఇది ఇంకా వేరే వాళ్ళని అక్కర్లేదు. మేము ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత ఆశ్రమంలో అంతకుముందు నాకు అపార్ట్మెంట్లో వాటిల్లో నాకు పొయ్యి పెట్టుకోవడం కుదిరేది కాదు. ఆశ్రమంకి వచ్చిన తర్వాత ఈ 3-4 years నుంచి సన్ రైజ్ పడేటట్టు తూర్పుని పొయ్యి పెట్టి మేము వంట మట్టి పాత్రలో చేసినప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది. అందులో మందులు ఎరువులు వేయకుండా మేము అక్కడే పండించుకున్నవే మేము తీసుకుంటున్నప్పుడు నాతో పాటుగా ఆశ్రమంలో ఉన్న వాళ్ళకు కూడా అనారోగ్యం తగ్గి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆ డి విటమిన్ లోపం లేకుండా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎలా అయితే తప్పనిసరిగా మనకి మెయిన్గా కావాల్సింది డి విటమిన్, సి విటమిన్ అండి. సి విటమిన్ రెసిస్టెన్స్ ఇస్తుంది. డి విటమిన్ ఏంటంటే బ్యాక్టీరియాలన్నింటి నుంచి మనల్ని కాపాడుతుంది. ఈ రెండు లేకుండా మనిషి జీవిస్తున్నాడు. ఆల్రెడీ సి విటమిన్ తీసుకుని తేనె నిమ్మకాయ తాగుతారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిమ్మకాయలు తాగుతారు. ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో మీరు నిమ్మకాయలు పెట్టేశారో ఇమీడియట్లీ దాంట్లో ఉండే పోషకాలన్నీ చచ్చిపోతాయి. చచ్చిపోయిన తర్వాత మీరు పిండుకుని తాగితే ఉపయోగం ఏంటి? సో ప్రతిదీ హెల్తీగా తింటున్నాం అంటున్నారు, కానీ ఆ తినేదాన్ని ఎలా తింటున్నారు ఇది కూడా చూసుకోవాలి. ఆల్రెడీ బయట అంతా ప్రాసెస్ ఫుడ్ ఒకటి, రెండవది ఎరువులు పురుగు మందులతో వచ్చే ఆహారము అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఎంతవరకు మనం తగ్గించుకోగలిగితే మాకు కుదరదండి అంటే మనం కొంతవరకు కేర్ తీసుకుంటే చాలు. షాప్కి వెళ్ళి ఇలా బ్యాగ్లో పెట్టుకుని ఇలా పొయ్యి మీద పెట్టేసి కంటే కొద్దిగా కేర్ తీసుకుంటే కనుక అప్పుడే తెలిసిపోతుంది ఆరోగ్యం. అండ్ శారీరక ఆరోగ్యము ఎంత కేర్ తీసుకుంటున్నారో మానసిక ఆరోగ్యం కూడా అంతే కేర్ తీసుకోవాలి. ఎప్పుడైతే మీకు ప్రెషర్ వస్తుందో, ఒత్తిడి పెరుగుతుందో, లోపల రకరకాల ఎంజైమ్లు తయారవుతాయండి. దాని ద్వారా కూడా రకరకాల గ్యాసెస్లు అనారోగ్యం రావడం జరుగుతుంది. మైండ్ ఎప్పుడైతే కామ్ అవుతుందో తీసుకున్న ఆహారం కూడా ఇండైజెషన్ ప్రాబ్లం లేకుండా చక్కగా డైజెషన్ అవుతుంది. అందుకని రోజు కొద్దిసేపు ధ్యానము, మంచి ఆహారము, ఈ రెండు మన ఆరోగ్యాన్ని చాలా కాపాడతాయి. ఇంకా తప్పని పరిస్థితులు ఏదైనా అనారోగ్యం వస్తే అప్పుడు వైద్యం చేయించుకోవడం తప్పించి వైద్యం అవైలబుల్గా ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఎలాంటి అనారోగ్యానికైనా వైద్యం అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు. కాబట్టి మన ఆహారము ఎక్కడ పడితే అక్కడ తినడం ఒకటండి. ఇది ఆపితే చాలు, ఫస్ట్ సగం ఆరోగ్యం అక్కడే వచ్చేస్తుంది. బయట ప్యాక్డ్ ఫుడ్ ఈ రోజుని మనుషులు ఈవినింగ్ అయితే బిర్యానీ తప్పించి, అది కూడా నాన్ వెజిటేరియన్ బిర్యానీ తప్పించి రెండవది నోట్లోకి వెళ్ళదు. 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వాడి స్ట్రాంగ్నెస్ ఎంత ఉందో అంతవరకు లాగగలుగుతారు. ఆ తర్వాత ఇంకా లాగలేరండి, చాలా కష్టం. అన్ని ఎసెన్స్లతో వచ్చే ఆహారం ఇదంతా కూడా. ఏది తింటున్నాము అనే కాన్షియస్ లేకపోతే జీవితం కూడా వృధా. జేబులో డబ్బులు ఖాళీ చేసుకోవాలి, పెయిన్ భరించాలి, నాతో పాటుగా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బాధ పెట్టాలి అనే చిన్న కాన్షియస్ ఉంటే చాలు, ఆరోగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది దానికి సంబంధం. ఆరోగ్యానికి ధ్యానానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ధ్యానం ద్వారా ఎలా ఆరోగ్యం సిద్ధిస్తుంది? ఆరోగ్యం లేకపోతే ధ్యానంలో కూర్చోలేరు కదండి, ఫస్ట్ కూర్చోలేరు. మన పూర్వీకులు పెద్దలు అందరూ కూడా
ఇంద్రియ నిగ్రహానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారంటే, తప్పనిసరిగా వాళ్ళు అనుకున్న సాధన చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి. అన్నింటికంటే పెద్ద డేంజరస్ ఇంద్రియం ఈ నోరు. దీంట్లోంచి వచ్చే మాటలు, దీనికి వేసే ఆహారం. కాబట్టి ఈ ఇంద్రియం దగ్గర మనం జాగ్రత్త పడ్డామనుకోండి, మిగతా అన్ని ఇంద్రియాలు కామవుతాయి. ఎప్పుడైతే మీరు సాత్విక ఆహారం తీసుకున్నారో మిగతా ఇంద్రియాలు కూడా విజృంభించకుండా ఉంటాయి. కాబట్టి ధ్యానానికి సంబంధించినంత వరకు, ధ్యానం అంటే కళ్ళు మూసుకుని నిద్రపోవడం కాదు, మత్తు కాదు. భగవాన్ రమణ మహర్షి చెప్పినట్టు ఎరుకతో ఎలర్ట్గా ధ్యానం చేయాలి అని అంటే లోపల రకరకాల గ్యాసెస్లు రాకుండా ఉండాలండి. ఎప్పుడైతే ఆ గ్యాసెస్ వచ్చిందో థాట్ ప్రాసెస్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏమీ ఒకటే లెక్క, మీరు తీసుకున్న ఆహారం 1 అవర్లో అరిగిపోవాలి. ఇంకెంతకంటే లెక్క లేదు దీనికి. ఏ ఆహారం తీసుకున్నా అది 1 అవర్లో డైజెషన్ అయిపోయేంత ఆహారం తీసుకుంటే ధ్యానానికి చాలా ఈజీ. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్యానం చేసుకోవచ్చు. అండ్ బాడీ తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడున్న మొత్తం టోటల్ సమస్య అంతా వెయిట్ ప్రాబ్లం. మీరు వెయిట్ మీద వీడియోలు తీయండి, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. ఆధ్యాత్మికంగా వీడియోలు తీయండి, తక్కువ. ఎందుకనంటే అందరికీ అదే సమస్య. ఆ సమస్య మీ చేతుల్లో ఉంది కదా. చాలా సింపుల్. ఎన్ని చూసినా మీరు ఏ వీడియో చూడండి, ఏం చూడండి, ఎన్ని చూసినా వాళ్ళు తక్కువ ఆహారం తీసుకోండి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి. ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. అది మన పూర్వీకులు ఎప్పుడో చెప్పేశారు మనకి. మన పెద్దలు ఎప్పుడో పాటించేశారు. వాళ్ళు తప్పనిసరిగా 10 గంటలకు ఆహారం తీసుకుని మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఆహారం తీసుకునేవారు. ఏదైనా తప్పదుంటే ఎప్పుడైనా ఒక చిన్న టీ తాగడం తప్పించి చాలా తక్కువ మందికి అలవాటు ఉండేది. శుభ్రంగా ఆరోగ్యంగా ఉండేవారు. వట్టి పండగలప్పుడు తప్పించి ఎప్పుడూ అనారోగ్యకరమైన ఆహారం ఏది వాళ్ళ నోట్లో పెట్టేవారు కాదు. దానివల్ల ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. ఎక్కువ వర్క్ ఉండేది. ఇప్పుడు అన్నీ కూర్చునే వర్కుల వల్ల అనారోగ్యం. ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు మత్తు రాకుండా ఉండాలి అని అంటే తామసిక రాజసిక ఆహారాలు 2 వదిలేసేయాలి. సాత్విక ఆహారం తీసుకుంటే కనుక ఎరుకతో ధ్యానం చేయగలుగుతారు. ఎలర్ట్గా ధ్యానం కుదురుతుందండి. ఆహారము ఎంత ఇంపార్టెంట్ అంటే ధ్యానమే అక్కర్లేదు, మీరు పూజలో కానీ జపంలో కానీ అన్నింటిలో ఆహారం ఇంపార్టెంట్. దాన్ని జాగ్రత్తగా ఏం తినమంటారు కాదు, ఏం తీసుకుంటే 1 అవర్లో అరిగిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టేసుకోవాలి. మత్తునిచ్చే ఆహారాలు అన్నీ కూడా నాన్ వెజిటేరియన్లు, బాగా ఆయిల్స్, లేకపోతే స్వీట్లు, ఇవన్నీ మత్తునిస్తాయి. అటువంటి ఆహారాలు కొంచెం తగ్గించేసుకుని అప్పుడప్పుడు ఎప్పుడైనా తప్పించి మ్యాక్సిమం తగ్గించేసుకోవడం. రాజసిక ఆహారం అని అంటే తప్పనిసరిగా ఉప్పు, కారాలు, ఆయిల్స్, అందులో నాన్ వెజిటేరియన్ కూడా రాజసిక ఆహారంలోకి వచ్చేస్తుంది. తామసిక ఆహారం, రాజసిక ఆహారం, ఈ రెండింటిని తగ్గించేసి సాత్విక ఆహారం అంటే చక్కగా వెజిటబుల్స్, పళ్ళు, పాలు, ఇటువంటివి ఏదైతే మీకు ఇబ్బంది లేకుండా డైజెషన్ అయిపోతుందో మనం 4 రోజులు చూసుకుంటే అర్థమైపోతుంది. దాన్ని తీసుకుని ధ్యానము చేయటం వల్ల ఆరోగ్యం అడిగారు మీరు. ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందని అంటే థాట్ ప్రాసెస్ వేగం తగ్గిపోవడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ మీకు సేవ్ అవుతాయి. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ సేవ్ అయినవో రెసిస్టెన్స్ కూడా బాగుంటుందండి. వేగంగా ఆలోచించేసి గబగబా మీరు చాలా స్పీడ్గా అయిపోతున్నప్పుడు కంగారైనప్పుడు ఆటోమేటిక్గా బాడీ సిస్టంలో దెబ్బతినేస్తుంది. ఆటోమేటిక్గా సర్క్యులేషన్ పెరుగుతుంది. దానివల్ల కొద్దిగా ఎక్కువ ట్రిగ్గర్ అయితే బీపీ కిందకి ట్రిగ్గర్ అయితే అన్నీ వచ్చేస్తుంది. మీరు తప్పనిసరిగా మీరు గమనిస్తే తెలిసిపోతుంది. మీకు కోపం వచ్చినప్పుడు బాడీ అంతా షేక్ అవుతుంది. అది మళ్ళీ కూల్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. ఈలోగా మనం పోనీ అది కూల్ అవ్వనివ్వకుండా ఫోన్ చేసి ఎవరికో మళ్ళీ అదంతా చెప్తూ ఉంటారు స్టోరీ. ఆ స్టోరీ చెప్పినప్పుడు మళ్ళీ లెగుస్తూ ఉంటుంది. కామ్ అవ్వడానికి ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి మనకి కోపం వచ్చింది, లేకపోతే ఏదో ఇబ్బంది వచ్చింది, ప్రెజర్ వచ్చింది, టెన్షన్ వచ్చింది, ఇమీడియట్లీ మనం దాని నుంచి బయటపడడానికి వెంటనే నువ్వు చక్కగా ఒక గ్రంథం చదువుకోవడమో, ఒక జపం చేసుకోవడమో, ఒక ధ్యానం చేసుకోవడమో చేస్తే డౌన్ అవుతుంది. వెంటనే సెల్ ఫోన్ తీసుకుని
మనం చేసిన పని ఊరందరికీ చెప్పడానికి మరల లేపుతూ ఉంటారు. అది కామ్ అవడానికి ఇదివరకట్లా కాకుండా చాలా టైం తీసుకుంటుందండి. దానివల్ల ఆ ప్రెషర్ పెరిగి ఒత్తిడైపోయి లాంగ్లో మీరు అన్నట్టు ఎక్కువగా నరాలు వీక్నెస్ రావడం వల్ల మిగతా పార్ట్లకి బ్లడ్ సర్క్యులేషను ప్రాణశక్తి అందక అనారోగ్యం ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తున్నారో ఇమీడియట్లీ అంటే ఇప్పుడు ఒక అగ్ని పైకి లేస్తుంది అనుకోండి, దాన్ని మీరు నీటితో మనం ఊస్తే ఇంకొంచెం పెరుగుతుంది, నీటితో జమ్మితే అది డౌన్ అయినట్టుగా ధ్యానం చేసేటప్పటికి ఆ కూల్నెస్కి బాడీ అంతా కూల్ అవుతుంది. అంతేకాకుండా ఆలోచన కరెక్ట్గా వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది. ధ్యానము, ఆహారము ఈ రెండు మనిషి జీవితంలో భాగం చేసుకుంటే, మంచి ఆహారం తీసుకోవడం, చక్కగా ధ్యానం చేసుకోవడం, ఈ రెండు తీసుకోగలిగితే కనుక అతను అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వగలుగుతాడు. చాలా చాలా సంతోషం అమ్మా. మంచి విషయాలు ఆరోగ్యం గురించి, ఆరోగ్యానికి ఆహారానికి ఉన్న సంబంధం, ఆరోగ్యానికి ధ్యానానికి ఉన్న సంబంధం, ఆరోగ్యానికి పూర్వజన్మ కర్మలకు ఉన్న సంబంధం, అలాగే ఆరోగ్యానికి ఆహార వ్యవహారాలకు ఉన్న సంబంధాన్ని గురించి మాకు వివరించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం. మరొకసారి మరొక విశిష్ట అతిథితో మళ్ళీ సజ్జన సాంగత్యం చేద్దాం. ఈ యొక్క జ్ఞానగంగా ప్రవాహం అనేది నిరంతరాయంగా నిర్విరామంగా సాగుతూనే ఉంటుంది, నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు.